టెన్షన్ పడుతున్నావు? అవును శివ, తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్స్ కూడా హోప్ ఇవ్వలేకపోతున్నారు. అయితే మా నైని బతకదా బుల్లబాయ్? అలా అనుకో, తను బతకాలి. మీరు వినాలి కదా. నైనిని బతికించుకోవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. చెప్పాక నువ్వు చేయనంటే? చేస్తాను. చెప్పు. రుణపడిపోవడం నాకిష్టం ఉండదు. దారి ఉందా? ఆ దారిలో నువ్వు వెళ్ళవు బుల్లబాయ్. నీకు ఇష్టం ఉండదు. నైని అంటే నాకిష్టం లేదు అని చెప్పిన మా నాన్న తన ఇంటికి తీసుకొచ్చాడు. తన తలకి గాయం అయితే హాస్పిటల్కి నేను తీసుకొచ్చాను. దారి కాదు శివ, ఆ దారిలో మనం ఎవరితో కలిసి వెళ్తున్నాం అనేదే ముఖ్యం. అది నాకు ఇష్టం లేదు. అలా అయితే ఇష్టం లేని పనైనా సరే నువ్వు చేసి నైనిని బతికించు. లేదంటే తన దయతో జీవితాంతం బతుకు. నో నో. ఓకే, నేను వస్తాను. బాయ్. ఇంత వాడివయ్యానికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. ఏంటి నాన్నా, ఎందుకిలా చేస్తున్నావు? పరీక్షలు రాయడానికి పోయే పిల్లాడు కూడా ఇలా చేయడబుల్లుడు. నువ్వేంటి? ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం మామ. అమ్మ ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని. విజయ్ వస్తూ వెళ్ళిరా. సారీ అమ్మా, నేను ముక్కంటిపురం వెళ్తున్నానని మీకెవ్వరికీ తెలీదు. నైని వదిన్ని శాస్త్రి గారైనా బ్రతికించుకుంటారని చెప్పడానికి వెళ్తున్నాను. అయినా ఈ టైంలో అంత అర్జెంట్ ఏంటి అల్లుడు? కాసేపు అయితే పబ్బులు కూడా బంద్ చేస్తారు కదా. నీకు తెలీదులే మామా. మామ్, సీ యు. దేవుడి ఫోటో చూడటానికి కూడా లేదు. ఏ దేవుడు విముక్తి కలిగిస్తాడో ఏంటో పాపం. అంతా పైవాడి దయ. రక్తం వస్తుంది. చెప్పాను కదా నాన్న, అయినా నిన్ను పూలు కొయ్యమని ఎవరన్నారు? నేనే వచ్చానమ్మా. నువ్వు దేవుడికి పూలు పెట్టి పూజ చేస్తావని. నీ చేతిని గాయపరిస్తే నాకీ పూలు కూడా వద్దు నాన్నా. మరి నువ్వు పూలు పెట్టకపోతే దేవుడికి కోపం రాదా అమ్మా? అన్నా, పూజ సామాగ్రి. అలాగేనండి. చిలుకల్లే నువ్వే ఉంటే అది నాకు చాలనుకుంటే సంద్రంలా నువ్వే పొంగావా. అమ్మా అమ్మా అమ్మా
మాట్లాడమ్మా. అత్తయ్య గారు, ఆఖరి చూపు చూడటానికేనా మనం వచ్చింది? అలా అంటారేంటత్తయ్య? నా మనవడు పెట్టిన సింధూరాన్ని చెరగనివ్వను అని చెప్పిన నైని చచ్చిపోతే మీరేడిస్తే మాకు భయంగా ఉంటుంది బామ్మ. నైని మీద కోపడ్డ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే తనను అర్థం చేసుకున్నారనిపిస్తోంది. మావయ్య, డాక్టర్. డాక్టర్, నైని పరిస్థితి. ఫైనల్ అటెంప్ట్ కింద ఇంజెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు గనక రెస్పాండ్ అవ్వకపోతే నన్ను వదిలి వెళ్ళిపోయినా నా భర్త తిరిగి రావాలని కూడా భగవంతుడిని కోరుకోలేదు. కానీ తన భర్తని కాపాడుకోవడం కోసం ఇక్కడి దాకా వచ్చిన నైని బతకాలని కోరుకుంటున్నాను. నేను కూడా మానవ మాతృలం. మనం ఎన్ని అనుకున్నా ఆ ఆట ఆడే దేవుడు తాను ఓడిపోయి మనిషిని గెలిపిస్తాడా? ఇంజెక్షన్ తీసుకురా త్వరగా. ఓకే డాక్టర్. డాక్టర్, ఒకసారి పల్స్ రేట్ చూడండి. మేడం, శంకర, లేడు లేడు అనుకున్నవాడే వచ్చాడు చూడు. ఈ దేవుడా చూసేది? కనబడతాడా? కనిపెడతాడు ఈ సృష్టిని, దివ్య దృష్టిని. త్రినేత్రుడు వాడు, విశాలమైన కన్నులు గలవాడు, త్రినయనేశ్వరుడు. ఎన్ని కళ్ళుండి ఏం లాభం? కళ్ళరా చూసుకోవడానికి మా అమ్మని లేకుండా చేశాడు. ఇక్కడ అక్కడ ఎక్కడా లేడు. నీ మనసులో తప్ప, నీ ఆలోచనే వాడు, నీ ఆతృతే వీడు, నీ ఆవేశం వీడు. కనిపిస్తాడు, వాడికి వాడే నీకై కనిపిస్తాడు. అర్థించు, ఆరంభించు. బూడిద పూసుకొని తిరిగేవాడు బూడిదయ్యే చోట కాపలా ఉంటాడు కదా. ఎవడుకున్నది పేరు, వీడికి లేదు ఊరు. సమస్తం వాడిదే.
సమాప్తం వీడిదే. హస్తగతం అస్తమయం అన్నీ బూడిదే. కమ్మేసిన మృత్యువు సత్తువ లేకుండా చెయ్యాలంటే మృత్యుంజయుని నమ్మేసేయ్. నువ్వు తెచ్చిన వాటిని నాకు ఇచ్చేసేయ్. రుద్రాక్షల్ని భరించు. ప్రభావమే ఉండకూడదని నా మీదుండే ఈ రుద్రాక్ష మాలను కూడా తెంచేస్తున్నాను. క్షమించమ్మా, పసివాడు తెలియక చేసిన తప్పిది. నీ బిడ్డకు ఏ పాపాన్ని అంటగట్టకు. నాకు దేవుడికి ముడి పెట్టకు నాన్న. అసలు ఇంట్లో కూడా పెట్టకు. రే, విశాల్, దేవుడు లేడు లేడు లేడు. విశాల్. మనసు తురాయి అయితే కనిపించేది రాయే విశాల. మనస్సు ఉషస్సైతే అగుపించేది ఉమామహేశ్వరుడు. మనసు ఏకాంతమైతే వినిపించేది ఓంకారమే. అడుగై, నీకు కావాల్సింది అడిగై. మామయ్య, డాక్టర్, నయనికి ఎలా ఉంది? ఐఎమ్ సారీ, షీ ఈజ్ నో మోర్. నైని, ఇదిగో తీరుదాం. నీకేం కాదు, తాగు. ఉత్సాహయంత్రణం, అరివే
ఎప్పుడూ పూజ చేయను నేను మొక్కు చెల్లించి వచ్చాను డాక్టర్. ఇలా చేస్తే బతుకుతుందని చెప్పారు. నైని తాగు. నైని ఎందుకు ఇలా చేస్తున్నావు? తాగు. విశాల్ ప్లీజ్. నైని తాగు. నైని తాగు. విశాల్ ప్లీజ్. విశాల్ ప్లీజ్ స్టాప్ ఇట్. షీఈస్ డెడ్. షీఈస్ డెడ్. షీఈస్ డెడ్. షీఈస్ డెడ్. షీఈస్ డెడ్. ఇప్పుడు తను చనిపోవడం ఏంటి? ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. త్రినైని లే. లే త్రినైని. లే త్రినైని. త్రినైని లే. లే నైని. విశాల్. లే త్రినైని. విశాల్. త్రినైని నిన్నే లే. త్రినైని లే. విశాల్. తను లేవదురా. తను చచ్చిపోయిందిరా. చచ్చిపోయింది. త్రినైని నీకే చెప్తున్నాను. లే త్రినైని నువ్వు లే. త్రినైని లే. లే త్రినైని విశాల్. లే లే లే. విశాల్. నిన్నే లే. తనిక లేవదని డాక్టర్స్ చెప్పేశారు విశాల్. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? నా కన్న తల్లి చనిపోయాక ఈ రోజు దాకా నేను దేవుడు వంక చూసిందే లేదు. దేవుణ్ణి కోరింది లేదు. అరచేతులు బొబ్బలెక్కినా లెక్క చేయకుండా మొక్కు తీర్చాను. అవును. ఏ క్షణమైనా కాపాడుతుందనే కదా నా వెంట పడేలా చేసింది. అవునరా. అవును. ఇప్పుడు ఈ కత్తి నా ప్రాణాలు తీసేటప్పుడైనా, నా నరాల్ని తెంచేటప్పుడైనా నువ్వు తెచ్చిపెట్టిన ఈ త్రినైని కాపాడాలి. అంటే ఇప్పుడు నాకు ప్రాణగండం ఉంది. విశాల్, విశాల్. నా మాట విశాల్. వినరా? No, step back. వద్దురా. విశాల్. నో. విశాల్ నా మాట విను ప్లీజ్. ఏ త్రినైని, ఇదిగో కత్తి. నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నౌ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. చెల్లి. నైని, విశాల్ నిన్ను కాపాడాడు నైని. అవును. అవునమ్మా నైని. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరున్నారని ఈ రోజే అర్థమైందమ్మా. సార్ ప్లీజ్ పేషెంట్ కొంచెం రెస్ట్ ఇవ్వండి ప్లీజ్. మీరందరూ బయట ఉండండి ప్లీజ్. ప్లీజ్ సార్ వెళ్ళండి ప్లీజ్. వైభోగం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుందక్కా. అంతే కదరా.
విశాల నైనికి విడాకులిస్తే వాడికి అరిటాకులో ఇంత ముద్ద పెట్టి మనం బంగారు పళ్ళెంలో భోజనం చేస్తాం. మరి జగదీష్ బావు? కొడుకు కొత్త కోడల్ని వదిలేశాడని కుమిలిపోతూ ఉంటాడు. పాపం అహల్యక్క దగ్గరికి బావ కూడా ఓ గ్లాస్ పట్టుకెళ్ళి కూర్చుంటాడేమో అక్క. విశాల్, కోపం మనిషికి కాని మనసు కాదని నిరూపించావు నాన్న. నిన్ను కాపాడ్డానికొచ్చిన నైనికి నువ్వే ప్రాణం పోసావురా. ఇంకో మాటలో చెప్పాలంటే దేవతను కాపాడినా దేవుడయ్యాడు నా మనవడు. త్రినైని నన్ను కాపాడి చనిపోతే తన వల్లే నేను బతికానన్న ఫీలింగ్తో నేను బతకలేను. అలా మాట్లాడతావేంటి విశాల్? ఇంతకంటే స్పష్టంగా చెప్పాలి అంటే చెల్లుకి చెల్లు శబరి. నన్ను కాపాడిన నైనిని నేను కాపాడాను. రుణం తీరిపోయింది. దట్స్ ఆల్. అవును విశాల్, ఏవీ లేనప్పుడు ఈ వేషమేంటి? చెప్పరా. విశాల్ చెప్పరా. చెప్పక్కర్లేదు. డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. విశాల్ ఇలా ఉండడు. విశాల్, బాధపడకండి బావగారు. నాకు తెలుసమ్మా, గాయత్రి నన్ను వదిలి వెళ్ళాక సంతోషం కూడా నా దగ్గర ఎక్కువసేపు ఉండదని. అల్లుడు, హాసిని సరిగ్గా చెప్పదు కానీ అబద్ధం మాత్రం చెప్పదు. అమ్మా, నువ్వు షాక్ నుండి తేరుకోకపోతే అదే నిజమై విశాల్ కొట్టే దెబ్బ నుండి జీవితాంతం కోలుకోలేవు. ఫోన్ కలపరా. విత్ మై ప్లేజర్ అక్క. ఇట్స్ రింగింగ్. స్పీకర్ ఆన్ చేశానక్క. జాలిపడినా ఇంటి ముందు నా శవం పడుతుంది. నేను చస్తానని చెప్పాను కదా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నాకు నువ్వు నేను నీకిచ్చిన మాట మాత్రమే ముఖ్యం. వేరే ఏది ఊహించుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ప్రేమించడానికి ఇంకేం చెయ్యవన్న గ్యారంటీ ఏంటి? పొరపాటును కూడా అలా అనకమ్మా. ఏం లేదు నాన్న,
నువ్వు పొరపాటున దానిమీద జాలిపడినా ఇంటి ముందు నా శవం పడుతుంది. నేను చస్తానని చెప్పాను కదా. అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నాకు నువ్వు నేను నీకిచ్చిన మాట మాత్రమే ముఖ్యం. వేరే ఏది ఊహించుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. అమ్మాయిని తీసుకెళ్ళి అంత దూరం జర్నీ చేస్తావా అని జగదీష్ బావ అడ్డుపడితే? శబరి కూడా వత్తాసు పలికితే ఏం చేస్తావమ్మా? మాట తప్పి విశాల్ నైనిని ఇంటికి తీసుకొస్తే నేం చావన్రా. పుణ్య దంపతులిద్దరి గొంతు పిసికి నేనే సాగనంపుతాను. కొత్తగా పెళ్ళైందా? అమ్మగారు, మీరు చనిపోయినా ఇంకా మీ నుదుటన బొట్టెందుకుంది? ఇంకా మీ మెళ్ళో తాళెందుకుంది? అయ్యగారిని మీరెందుకు ఇంకా మర్చిపోలేదమ్మగారు? నైని, ప్రాణం లేని మీరే ముత్తైదువులా సుమంగళిగా ఉంటే ప్రాణాలతో ఉన్న నేను నా భర్తని ఎలా మర్చిపోతాను? ఉండనివ్వండి. నిస్వార్థమైన మనసున్న నీలాంటి ఆడపిల్ల మా ఇంటి కోడలవడం నిజంగా మా అదృష్టం. నా కొడుక్కి రక్షణ కవచంలా ఉండి నీ మాంగళ్యాన్ని కాపాడుకోనేని. అమ్మగారు, అమ్మగారు, ధరలు ఉంటే తప్ప చట్టం శిక్షించదు. అందరికీ న్యాయం చేయాలని రక్షించుకోవాలనుకునే ఈ పోలీస్ చెల్లెల్ని కాపాడుకోలేకపోయాడు. నైనీని చూశాక నాకు నా చెల్లెలే గుర్తుకొచ్చింది. నన్ను కాపాడాక నా చెల్లెలే నాకు పునర్జన్మనిచ్చిందనుకున్నాను. తన ప్రాణం పోయుంటే మాత్రం మీ ఫ్యామిలీ మీద కేసు పెట్టి నేనే కోర్టుకి ఇచ్చేవాణ్ణి సార్. తార్క్షయో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు స్వస్తి న ఇంద్రవృత్తశ్రవః స్వస్తి న పూషా విశ్వవేదాః. ఈ విషయం చెప్పాలి. బాబుగారు, మీరు నన్ను నా భార్య అని చెప్పకపోయినా నేనెప్పుడు బాధపడలేదు. కానీ అహల్యమ్మగారు, హాసనమ్మగారులతో నాకు
బంధం ఏర్పడింది. దాన్ని మీరు తెంచకండి. నువ్వు ఇన్నాళ్ళు మా అవుట్ హౌస్లో ఉన్నావు కదా, దాని తాలూకు జ్ఞాపకాలేమైనా ఉంటే నెమరేసుకోగాని ఇప్పుడైతే విసిగించుకో. క్షమించండి బాబుగారు, మీ మాటని నేను కాదంటున్నాను. చెప్తున్నాను కదా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోయుంటే నీకోసం నేను వచ్చేవాణ్ణే కాదు. నువ్వనే ఆ గండం కూడా ఉండేదే కాదు. ప్రమాదంలో పడేలా చేసి చివరికి నువ్వే కాపాడి గొప్పదాని అనిపించుకోవాలనుకుంటున్నావా? వేషాలేయకో. ఇంకా ఏమైనా మందులు రాస్తారేమో, డాక్టర్ని అడిగొస్తాను. ఊరెళ్ళడానికి రెడీగా ఉండు. అక్క, నీ నడకలో రాజ టీవీ కనిపిస్తోందక్క. రాజ టీవీ కాదురా, రాణి తిలోత్తమాదేవి టీవీ ఇది. నువ్వు అసాధ్యురాలవక్క. విశాల్ మనసు మారిపోతుందేమోనన్న అనుమానం బలపడక ముందే ఫోన్ చేసి బలహీనుని చేశావు. వాడి వీక్నెస్ నేనేనని నాకు తెలుసు కదరా. ఈ పాటికి నయనిని కారెక్కించి నేను బతకాలి అంటే నయని నా దగ్గరే ఉండాలి. ఇది మళ్ళీ ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెడితే నేను చచ్చిపోతానన్నానా? అంటే అల్లుణ్ణి చావే కోరాడక్క. మీరు ఏమనుకున్నా పర్లేదమ్మా, ఇకపై త్రినయని ఈ ఇంట్లో నా భార్యగానే ఉంటుంది. నా భార్యగానే ఉంటుంది. నా భార్యగానే. అవ్వా, మారిపోయాడక్క. అల్లుడు రక్తం ఎక్కించినందుకు దానికి ప్రతిఫలంగా ఇది నీ మీద చాడీలు ఎక్కించేసిందక్క. లేకపోతే అల్లుడిలా మాట్లాడు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ముందుకొస్తావే? నిన్ను ఇప్పుడే ఈ ఇంట్లోంచి గంటేస్తాను. నిన్ను అమ్మా 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 అమ్మా. విశాల్ అలా చెయ్యడు. చెయ్యడనుకున్నవాడు పూజలు చేశాడు, ఇవ్వడనుకున్నవాడు రక్తం ఇచ్చాడు. వదిలేస్తానన్నవాడు వదలకుండా ఉంటాడేమో, చెప్పలేం. చెప్పలేం అక్కాయ్. హాస్పిటల్లో దయ చూపుము, అక్కున చేర్చుకునము అలాంటి స్లోగన్స్ గోడలకుంటాయి. కరిగాడా కల నిజమవుతే అలా కానివ్వన్రా. ఇప్పుడే వెళ్తాను. ఎవరు? ఎవరు బాబు మీరు? ఏం కావాలి? నా పేరు విక్రాంత్ అండి, హైదరాబాద్ నుండి వచ్చాను. అమ్మాయి నేను ఇంత టైం కూడా ఉందాం అనుకోలేదు. విషయం చెప్పి వెంటనే బయలుదేరదాం అనుకున్నాను. ఏంటో చెప్పండి బావగారు. సుమనా, మర్యాదగానే మాట్లాడాను కదా తాతయ్య. మాట్లాడటమే కాదు, మర్యాదలు కూడా చెయ్యాలి. కూర్చోండి బాబు. పర్లేదండి. మొహమాట పడితే మొత్తేస్తారు మా ఊరోళ్ళు. కూర్చోండి బావగారు.
కూర్చోండి. నేను ఇప్పుడే టీ పెట్టుకుని వస్తాను. అమ్మ శ్యామల, మళ్ళీ ఎంత దూరం ప్రయాణమో ఏమిటో, భోంచేసే వెళ్తారు. ఇంకా మంచిది మావయ్య గారు, ఒక అరగంటలో చేసేస్తాను. మీరెక్కడుంటే అక్కడే నేను ఉంటాను బాబుగారు. ఎక్కడుంటే అక్కడే ఉంటాను బాబుగారు. ఇందాకైతే మేల్కొనే ఉంది, అప్పుడే పడుకుందా? ఊరెళ్లకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతుంది. అక్కడే ఉంటాను. సర్లే, వీలైనంత త్వరగా దీన్ని వదిలించుకుంటే మంచిది. నువ్వెళ్ళి డాక్టర్తో డిశ్చార్జ్ చేయమని చెప్పు. అలాగే అమ్మా. మీరు నా సంగతి వదిలేండి మేడం, ముందు మీ సంగతి చూద్దాం. వాటర్ ఇచ్చినంత ఈజీగా మీ ఇంట్లో విషయం ఇస్తున్నారు కదా. తాగుతారా? అక్కర్లేదు. నైని ఎంగిల్ అనుకోకండి. విశాల్ గారు తన్ని ఈరోజు ఊరికి తీసుకెళ్లగానే ఇలాంటి గ్లాసులోకి ఆ విషయం ఎలా వచ్చి చేరిందో, ఎవరు కలిపారో కనుక్కోవడానికి నేను మీ ఇంటికొచ్చి అర్థం చేసుకోగలను శాస్త్రి గారు. నేను చెప్పేది మీరెలా అర్థం చేసుకుంటారో అని డౌట్గా ఉంది. మీరు మాట్లాడేది తెలుగేగా బావగారు? నువ్వు ఉండవే బాబు. మీరు రాగానే అన్నేసి ప్రశ్నలు అడగటం ఎందుకని ఇప్పటిదాకా మనసు బిగపట్టుకునున్నాను. మా నైని బాగుంది కదా? నైని వదిన